పరిగెడుతూ వస్తున్నావు? ఆ ఎస్ఐ మన గ్రూడాలపై రైడింగ్ చేస్తూ నన్ను తరుముకుంటూ వస్తున్నాడన్నా. ఎస్ఐ కొత్తగా వచ్చిన ఎస్ఐ. ఆగు విజయ్, ఇది రానా 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 గూడెంస్ అనే తెలుసా వాడికి? వాడు కొత్తగా వచ్చిన ఎస్ఐ. వాడు మనం చెప్పిన వినే రకం కాదు. సరే, వాడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. మర్యాదగా సరెండర్ అయిపో. కదిలేవా కాల్చి పారేస్తా. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఈ రాణా సామ్రాజ్యంలో అడుగు పెట్టి నా మనిషి మీదే పిస్టల్ పిస్టల్ గురిపెట్టావు. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళాలని లేదా? విజయ్, వీడి సంగతి నేను చూసుకుంటా. లోపలికి వెళ్ళు. మిస్టర్ రాణా, నేరం చేయడంటే నేరం చేసేవాడికి ఆశ్రయం పెద్ద నేరం. దానికి బదులుగా నిన్ను అరెస్ట్ చేయడం ఉంటుంది. నన్ను అరెస్ట్ చేయగా పోలీసులు ఇంకా పుట్టలేదు. నా మీద వాదించే తెగింపు ఏ లాయర్కి కలగలేదు. నాకు శిక్ష వేసే దమ్ము కోర్టులో ఏ న్యాయమూర్తికి లేదు. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఐవి. ఏదో నలుగురిని కూడబెట్టుకొని రౌడీని సాగిస్తూ ప్రజలను భయపెడుతూ లాలూజీలు పెట్టుకొని ప్రతి అడ్డమైన వాడికి పోలీసులు అంటే చులికేరా. కానీ పోలీసులతో పెట్టుకుంటే ఎన్నుకోవడం పేరుతో ఏరి పారేస్తారు. ఇన్స్పెక్టర్, ఈ రానా ఎదుట నిలబడటానికి నీ పోలీస్ డిపార్ట్మెంటే భయపడుతుంది. అలాంటిదే నేనెవరో తెలుసుకొని నా ముందు మాట్లాడుతున్నావా? నేరం చేసిన వాడు మంత్రి కావచ్చు, లేక మాఫియా లీడర్ కావచ్చు, కానీ అరెస్ట్ చేయడం నా డ్యూటీ. మర్యాదగా నడు స్టేషన్కి. రే ఇన్స్పెక్టర్, నువ్వు ప్రాణాలతో తిరిగి వెళ్ళాలనుకుంటే మర్యాదగా నువ్వు పట్టుకున్న నా సరుకుని వదిలే. నీకేం కావాలో కోరుకో. కార్లో, బంగ్లాలో, నగల, డబ్బా. ఒకవేళ డబ్బులో పడిపోతుందంటే డాలర్లు ఇస్తాను. వీటిలో నీకు నచ్చింది కోరుకో. నువ్వు రౌడీ చేసి సంపాదించిన డబ్బుతో ఏదైనా కొనగల, కానీ నన్ను కొనలేవు, నా కాదు కొనలేవు. రే, నిన్నేంది? నీ అబ్బని, నీ తాతని, నీ ముత్తాతని హోల్ పోలీస్ డిపార్ట్మెంటే కైవసం చేసుకోగలను, కొనగలను. ఆదేశం నీ గుండెల్లో ఉండొచ్చు, కానీ అధికారం నా ఒంటి మీద ఉంది. నీ అధికారం అమాయకులైన ఈ ప్రజల ముందు పనికొచ్చేదేమో కానీ నాలాంటోడి ముందు పనికి రాదమ్మా. ఏం బెదిరిస్తున్నావా? నీ బెదిరిపోయి పిరికి వాడిని కాదురా. నీ కాళ్ళు విరిచి, నీ పేడలు మంచి నీళ్ళు గడగడా పెట్టడానికి వచ్చిన సింహకిశోరాన్ని. ఈ రానాతో సవాలు చేస్తే నువ్వు వారం తిరగక ముందే శవంగా మారి శ్మశానంలో నిద్రిస్తావు. నీలా ప్రగల్భాలు పలికిన వాళ్ళంతా టీవీల్లో అలమటిస్తున్నారు. నువ్వు ఢీకొన్నది చిట్టెలగతా అనుకుంటున్నావారా? సింహం, పల్నాటి సింహం ఇక్కడ. చింతపల్లి అడవులలో సింహతో ఆడుకునే వాళ్ళని ఆ ప్రాణ్ నువ్వు ఎంత మర్యాదగా నడువు స్టేషన్కి. హలో ఇన్స్పెక్టర్, నన్ను ఏ అధికారం
నన్ను ఏ అధికారంతో అరెస్ట్ చేయడానికి వచ్చావమ్మా నా సామ్రాజ్యంలో? నువ్వు ఇలాంటి అతిథుల జట్టు ఉపయోగిస్తావని తెలిసి ముందుగానే వారితో వచ్చాను. చాలనుకుంటా నిన్ను అరెస్ట్ చేయడానికి మిస్టర్ ప్రతాప్. విజయ్ తేరా దాని తాలూకది తేరా ఇడు మాట్లాడింది. హలో ఇన్స్పెక్టర్, ఇదేమిటో తెలుసా? ఇంకా ఏమున్నదో తెలుసా? ఏ న్యాయమూర్తి అయితే నీకు నా మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చాడో మా మనిషిని పంపిస్తే వాడు భయపడి నాకు పర్సనల్ పేర్లు ఇచ్చాడు. ఆ వెలుగు సామ్రాజ్యానికి ఆ సూర్యుడి అధిపతి, ఈ చీకటి సామ్రాజ్యానికి ఈ రాణాధిపతి. చక్రవర్తి అయినా మహారాజు అయినా మరణం చేసే మనిషిలాగానే ఇప్పుడు నువ్వు నా నుండి తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఈ అరాచకాలకు రాజకీయాలకు ముగింపు ఇస్తాను. నిన్ను నా చేతులతో అరెస్ట్ చేస్తాను. రే, నన్ను ఎదిరించడానికి ఆ దేవుడే వెనుకం చేస్తాడు. అలాంటిది నేనెవరు, మా మనుషులెవరు తెలిసేనే మాట్లాడుతున్నావా? అది నీ భ్రమ. ఈ పోలీస్ బుద్ధిలో బెదిరిస్తున్నావా మిస్టర్ రౌడీ రానా? నో రానా, రౌడీ రానా. రే ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయడము నీ తరం కాదు కదా. నీ అబ్బా తరం కూడా కాదు. ఈ రాన ముందు ఎవ్వరు ముందు రాలేరు. మైండ్ ఇట్. అమ్మాయిల్ని తెచ్చాను, వీళ్ళతో ఆడి ఎంజాయ్ చేయి. రమ్మని పిలు, ఎంజాయ్ చేయి. ఇచ్చుకోక తప్పదమ్మా. చితలాడు ఈ చెంగులో జతులాడాలి జత చేరుకో.
హద్దు లేదు ఈ హాయిలో కొకగలులే సోకితే కోరికన్నదే పేగదా మనజల్లు గిలిక తప్పదమ్మా అందమంత జల్లుమంటే అడ్డు కాకునా చీర కట్టు కానాగునా పాలకుంట ఎల్లువైతే పొంగుదాగునా జారుపేట కానాగునా కొత్త కోణమే ఎక్కడో పూల బాణమై తాకదా చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా తొడగొట్టేసి జడివానకే గొడుగేశాను తల దాచుకో వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా నీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టగమ్మా చిత చితలాడు ఈ చిల్లులు జతులాడాలి జత చేరుకో సంయంవరం ప్రియం పకం ప్రియం ప్రియం రాగం తీసి రసలిలేమ ప్రాణం పోసి చదువే ఆనందం అయినా పరువే గోవిందం
పిల్లలు మాయ మస్కాగొట్టి నేనెల్లన గాలి జట్టాయేకి అదిగో ఆకాశం తారా సఖితో సావాసం సంతోషం చేసి సంతకం ఓయమ్మో ఇతరుల గుండె పల్లంతా చిందులాయనంలో ఇతరకం ఎంబరం ప్రియంబకం ప్రియం ప్రియం నమస్తే ఇన్స్పెక్టర్. నమస్తే. మీరు ఎవరు? మీరు ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థకు మూల విరాట్లం పేరు దాస్, భగవాన్ దాస్. వాడు నా బావ కాళిదాస్. ఐసి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్న రాత్రి ఏదో పార్టీకి వెళ్ళి వస్తున్నా నా తమ్ముణ్ణి అరెస్టు చేశావంట. బహుశా నా తమ్ముడని తెలియక అరెస్టు చేసి ఉంటావు. లేదు, మీ తమ్ముడు తెలిసి అరెస్ట్ చేశాను. ఏ ఇన్స్పెక్టర్, నీకంత ధైర్యం ఉంటే మా తమ్ముడని తెలిసి అరెస్టు చేస్తావా? మర్యాదగా ప్రేమదాసుని రిలీజ్ చేయి, లేదా నీ తాట తీస్తా. బావా, ఆవేశపడకు. ఈ ఏరియాకి కొత్త కదా. ప్రతి ఒక్కడు యూనిఫామ్ వేసుకొని రావటం, డైలాగులు కొట్టటం. ఏ పోలీసోడా, దాస్ కాళిదాస్ భగవాన్ దాస్ ఇక్కడ. బీ కేర్ఫుల్. మర్యాదగా నా తమ్ముడు ప్రేమదాసుని వదిలిపెట్టు. వదిలిపెట్టడానికి మీ తమ్ముడు సరదా కోసం పట్టుకోవాలా? పగిలి చేస్తుండే పట్టుకున్నా. తెచ్చావా బేలు? ఏమిటా నువ్వు? బేలా బేలా అది ఎలా ఉంటుందమ్మా? మర్యాదగా ప్రేమదాసుని రిలీజ్ చేయి, లేకపోతే నీ పేరు పోలీస్ రికార్డుల్లో కీర్తి శశులుగా మిగిలిపోతుందమ్మా. ఒకప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండేదని పబ్లిక్ చెప్పుకుంటారు. పోలీసులకి కుర్చీలు ఉండవమ్మా, చెల్లు మాత్రమే ఉంటాయి. రే ఇన్స్పెక్టర్, ఏంట్రా తెస్తాను? కాళీ
ఆగు. ఈ పోలీస్ స్టేషన్ మీద నీ దగ్గర రెచ్చిపోతున్నావు ఇన్స్పెక్టర్. ఒక్కసారి నీ యూనిఫామ్ తీసి బయటికి రాబే. మా పవర్ ఏమిటో చూపిస్తాం నీకు. చెప్పు, ఏ సెంటర్ రమ్మని చెప్పు, ఏ దగ్గర రమ్మని చెప్పు. నీ ఇష్టం. ఎనీ టైం ఎక్కడికైనా వస్తాను. నేను యూనిఫామ్ వేసుకున్నంత వరకైనా పోలీసు కాదని తీస్తే నీకంటే పెద్ద రౌడీ ఇంతసేపు పెద్ద మనుషులు అనుకున్నా, కానీ మీరు మీ తమ్ముడు కన్నా పెద్దలు చల్లాగున్నారు. హోమ్ మినిస్టర్ దగ్గర నుండి చీఫ్ మినిస్టర్ వరకు, సీఎం నుండి పిఎం వరకు మా అడుగు జాడల్లో నడుస్తాడు రా. చట్టాన్ని ఒక గుప్పెట్లు, న్యాయాన్ని మరో గుప్పెట్లు, రౌడీజాన్ని రాజకీయాన్ని నలుపుతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక పోలీస్ గాడివి నువ్వు మమ్మల్ని ఏం చేస్తావురా? పదవిలో ఉన్నవాడు, పదవిలో లేనివాడు, పొలిటికల్ పవర్ ఉన్నవాడు, ప్రతి అడ్డమైన వాడికి పోలీసులు అంటే అలుచేరా. కానీ లేరు కార్వాల్. చూడు ఇన్స్పెక్టర్, ఏదో కాకి యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన సింహం అనుకోమాకమ్మా. మా ఇంటి ముందు గూర్ఖా కూడా కాకి యూనిఫామ్ వేసుకుంటాడు, అలాగని అంత మాత్రాన సింహం అయిపోతాడా? మర్యాదగా మా తమ్ముడిని వదిలిపెట్టు. వదలకుండా ఏం చేస్తారా? తీసుకుంటారా నా పోలీసు ఉద్యోగాన్ని? మనము తలుచుకుంటే పీకటాలు లాగటాలు ఉండవు. మీద తలకాయలు ఏమిటో మీరు పీకేది నా తలను కాదు కదా, నా తలలోని వెంట్రుకలు కూడా పీకలేరు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, మీకు మీస మీద రోషం ఉంటే రేపు మీ తమ్ముడు కోటి తీసుకెళ్తున్నాను. మీకు పౌరుషం, మీరు మీ తల్లి చనిపోతారు. మొగాళ్ళు అయితే నన్ను చట్టబద్ధంగా ఎదుర్కోండి, మీ తమ్ముడిని రక్షించుకోండి. అవుట్, గెట్ అవుట్. పృథ్వీ, అసలు ప్రేమదాసుని ఎందుకు అరెస్ట్ చేశావు? అతను స్మగ్లింగ్ చేస్తుంటే రెడ్ హ్యాండ్ పట్టుకున్నా సార్. ఈ సమాజంలో పెద్ద మనుషులు చలామణి అవుతున్న భగవంత్ దాస్, కాళిదాస్ తమ్ముల్ని మర్యాదగా ఇప్పుడే రిలీజ్ చేయి. అది కాదు సార్. సార్ నేను చెప్పేది విను. మర్యాదగా నువ్వు వెళ్ళి ప్రేమదాస్ని రిలీజ్ చేయి. సరే సార్, వెళ్ళండి. జరిగిందని నేను క్షమాపణ చెప్పేస్తాను. రే ఇన్స్పెక్టర్, ఈ పోలీస్ స్టేషన్ నీదని, చేతిలో పవర్ ఉందని దగ్గర రెచ్చిపోయావు కదరా. నీకు మీసం రోషం ఉంటే మా తమ్ముడిని విడిపించుకోమన్నావు కదా బే. ఇప్పుడు చూడు, నా తమ్ముడిని ఈ పోలీస్ స్టేషన్ మెట్ల ముందే సమాధి చేసి సవాలు చేసి తీసుకెళ్తున్నా. ఇప్పుడేం చేస్తావురా? చాలా ఈ మధ్య సినిమాలు చూసి పోలీసులు అందరూ సింహాలు అనుకుంటున్నారేమో. కాదు, బీ కేర్ఫుల్, కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పు. చూడమ్మా, నీతిని తింటాను, నిజాతినే తాగుతాను. పోండా ఊరబంది నా కొడకల్లారా. ఆగు.
ఎందుకు సార్ ఇలాంటి రౌడీలకు గుండాలకు భయపడుతూ ఈ ఉద్యోగం చేసేదానికంటే ఉద్యోగానికి రాజీనామా ఇవ్వండి సార్. పోలీస్ పరువు కాపాడండి. మనలాంటి పోలీసులే రౌడీలకు గుండాలకు భయపడుతుంటే సామాన్య ప్రజలు భయపడ్డాను ఆశ్చర్యం లేదు సార్. ఇంకా పెద్ద పెద్ద లాయర్లు, డాక్టర్లు ఇంకా ఇంకా ఎంతోమంది భయపడుతున్నారు సార్. సరే పృథ్వీ, నువ్వు కొత్తగా వచ్చావు, నీకు తెలియదు.
కౌగిలి